ప్రేక్షకులందరికీ నమస్కారం. గురుగారు నమస్కారం. మేడం నమస్తే అండి. మీ అందరికీ తెలుసు మాది గావ్ కేక ఛానల్. కాకపోతే విధి వైపరీత్యం వల్ల కథల్లో నాకు కాస్త కోపం ఎక్కువ. ప్రతిదానికి బీపీ వస్తుంది. ప్రపంచంలో ఉన్న డాక్టర్లు అందరి దగ్గర కూడా నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు డాక్టర్లు అందరూ ఓడిపోయారు. అంటే నాకు తగ్గలేదన్నమాట. ఈ మధ్య నాకు మంచి అవకాశం ఒకటి దొరికింది. నా ప్లేస్ లో మా CEO గారు ఒక సరికొత్త బ్యూటిఫుల్ న్యూస్ రీడర్ ని అపాయింట్ చేశారు. సో ఇక మీద నాకు బీపీ రాదు. అంత కూల్. ఈ రోజు మీ అందరికీ కూడా మా సరికొత్త బ్యూటిఫుల్ న్యూస్ రీడర్ ని ఎలా కాదు చూపించు. కూల్ సార్ కూల్. సరికొత్త న్యూస్ రీడర్ ని బ్యూటిఫుల్ రీడర్ ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. అమ్మా కోకిల ప్లీజ్ వెల్కమ్. అమ్మా కోకిల ప్లీజ్ వెల్కమ్. ఈ రోజు నువ్వు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యి చక్కగా బాధ్యతల్ని నువ్వు నిర్వర్తించబోతున్నావు. ముందుగా మరి వార్తలతో స్టార్ట్ చేద్దామమ్మా. ఓకే రెడీ బాబు? బాబు లిప్స్టిక్ పెట్టరా. ఇంకా ఆపుతారా? వరదల్లో బౌండరీ కప్పులు వచ్చి అరుస్తున్నట్టుగా ఉంది. అది అసహ్యంగానే వెళ్ళే అవతలకి. వార్తలు మొదలు పెడదామా? ముందుగా ఇగో గావ్ కేక ఛానల్ చూడు, అక్కడ రాసింది. ప్రేక్షకులకి నమస్కారం పెట్టి వార్తలు ముఖ్యాంశాలు చదివేయాలి. పేచుకులకి నమస్కారం. వార్తల్లో ముష్టాంశాలు. ముఖ్యాంశాలు అనకూడదమ్మా, తప్పు. ముఖ్యాంశాలు అనాలి. అదే ముష్టాంశాలు. అనకాపల్లిలో సులభ కాంప్లెక్స్ ఓపెన్ కి మంత్రి గారు కోసారు రెబ్బన. నిజంగా నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావా? నువ్వు ఎక్కడైనా సరే రికమెండేషన్ చేశారు CEO గారు రికమెండ్ చేశారా? సరేలే, తర్వాత వార్తలు చదువు. అంటే చెత్తని రుతుపానాలు. ఇదే రుతుపానాలు తిర్రమంటూ వచ్చేస్తున్నాయా? తుర్రుమంటూ రావడానికి కదా ఆటో అనుకున్నావా, చిల్లపిల్లలు ఆడుకునే బొమ్మలు అనుకున్నావా? చురుకుగా వస్తున్న ఋతుపవనాలు అని చెప్పాలి. ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం చేస్తున్న బొంబాయి గుంట. ఏం చెప్తున్నావు? బొంబాయి గుంట ఏంటి? మీదకి వచ్చింది నేనా నువ్వా? కొత్త హీరోయిన్ అని చెప్పాలి. కొత్త గుంట కాదా మరి? చెప్పు తర్వాత. ఇండియాకి ఇంగ్లాండ్ కి మ్యాచ్ పెట్టారు. వర్షం వచ్చి మధ్యలో రద్దు అయిపోయింది. పిచ్ మొత్తం తడిసిపోయింది. డబ్బులంతా బొక్కే. అలా చెప్పకూడదు. ఇండియాకి ఇంగ్లాండ్ కి మ్యాచ్ ఏంటి? వర్షం వచ్చి మొత్తం బురద ఏంటి? డబ్బులు. ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువమ్మ. మరి డబ్బులు బొక్క కాదేటి? తర్వాత వార్తలు చదువు. తొట్టిలో తప్పిన పేను ప్రమాదం. ఏంటి? తొట్టిలో తప్పిన పేను ప్రమాదం కాదే, తొట్టిలో తప్పిన పేను ప్రమాదం. చూడు చదువు. నీళ్ళు చల్లు. చదువు. కాంతార దొడ్లో గేదె నింది. జున్పాలకి ఎవరైనా కాలితే వెళ్ళిపోండి. కాంతారా ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ దొడ్లో గేదె ఉండవేంటి? మా ఇంటి పక్కన ఉంటాడు. ఇలాంటి మీ ఈదులో చెప్పుకోవాలి, న్యూస్ లో చదవకూడదు ఇలాంటిది. అది చెప్పమన్నారు నిన్నాను కానీ ఏటి చూపెట్టినావేటి? పరిపాలనలో అశ్రద్ధ రోజు రోజుకి పెరిగిపోతున్నా నియమ నిబంధనలు. ఎందుకు శిక్షుకుంటున్నావా? ఆవిడ వంటల ప్రోగ్రామ్ చేయించండి సార్. నువ్వు నాకు చెప్తావుంటి. ప్రతి వాడు నాకు చెప్పేవాడే. నేను చేసుకొచ్చాను కదా, ఎన్ని ప్రోగ్రాంలు చేశాను. చక్కగా అమ్మాయి కదా, వంటల ప్రోగ్రాం బాగానే తెలిసి ఉంటాయి. వంటలు బాగా వచ్చి చేస్తాను. మెల్లగా అమ్మా, చెవులు బయలుపోయేలా ఉన్నాయి. నువ్వు ఇలా గట్టిగా మాట్లాడితే ఇళ్లలో ఉన్న టీవీలన్నీ పేలిపోతాయి. వంటల ప్రోగ్రామ్ లో నీకు ఏం వంటలు వచ్చు? కోడి పకోడి ఎలా తయారు చేసుకుంటారు అనేది మా యాంకర్ గండు కోకిల కరెక్ట్ పేరు మేడం. అక్కడ పెంట కొప్పల మీద కోడి తిరుగుతూ ఉంటది కదా, దాన్ని ఒట్టించుకోవాలి. పేక ఒట్టించుకొని పరా మన బొచ్చ అంతా పీకేయాలి. పీకేసి మన కోసేయాలి. కాలు రెండు కోసేసి అంత మసాలా ముద్దొట్టుకొని కింద పైన పూసేయాలి. కింద మీద మసాలా రాయడం ఏంటే? కోసుకున్న ముక్కలకి మసాలా రాయాలని చెప్పాలి. కొట్టు, నీళ్లు కొట్టు. ఇప్పుడు గతంలో దొంగ కోళ్లు పట్టుకునేదాన్ని ఉంది. కూర్చో.
తర్వాత ఇంకో కూర ఏమైనా ఇంకొక ఐటెం చెప్పు. చేపల పులుసు వచ్చు. దేవుడా మృదువుగా నువ్వు చెప్తుంటేనే తిన్నట్టుండాలి. చెప్పు. ఇంటి వెనకాతలు మంచి మురికాలు వెతుక్కొని గ్యాస్ వేసి చేపలు పట్టియాలి. మీరు ఎంతసేపు పెంట కుప్పల మీద మురికాయలు తెచ్చి వండుకోవడం తప్ప మార్కెట్లకు వెళ్ళరా మీరు? మా చేపలు మురికాయలో తిరగవా? అలా చేపను పట్టుకొని పెద్ద దెబ్బ చూసుకొని దెబ్బంటే ఏంటి రాయిలు ఉంటాయి, రాయి మీద పాముతారని చెప్పు. అదే మట్టి దెబ్బ ఎత్తుకొని పులుసు అంతా రుద్దిశాక మొక్కలు కోసేయాలి. మళ్ళీ దీనికి కూడా అంత అల్లం ముద్ద కొట్టుకొని మొత్తం పూసేయాలి. ఏటి మొత్తం పూసేయాలి. కోసుకున్న ముక్కలకి ఆ కారాన్ని చక్కగా అప్లై చెయ్యాలి. వండు. నాన్ వెజిటేరియన్ వదిలేసే చక్కగా వెజిటేరియన్. అలా తోటలోకి వెళ్ళి అలా తుంచుకుని వచ్చి కడుక్కుని వంట చేయాలి అని చెప్పు. మంచి దొడ్డ ఒకటి ఎత్తుకొని అక్కడ గోంగూర మొక్క కనబడితే పసక్క పీకియాలి. ఆకులన్నీ ఎలా పరాపరా పీకేసి అన్ని పరాపరా పీక్కుని ఏమైనా చేస్తావు? మామూలుగా ఏం చేయడం రాదా నీకు? మరి ఎట్టా చేస్తారు? ఏంటి సులెత్తున్నదేంటి? ఏం కొట్టున్నావా? దీన్ని వెనక్కి తీసుకెళ్ళ. ఇలాంటి ఏం అక్కర్లేదు గాని అన్నట్టు జాతకాల ప్రోగ్రాం చెప్పడానికి గురువు గారు వస్తారే. ఉన్నారండి. పిలిపిలు ఆయనతో గురుగారే రావాలి. జ్యోతిషులకు నమస్కారం. కొత్త అమ్మాయి ఈ రోజే జాయిన్ అయింది. మీరేం కంగారు పడద్దు. చూడమ్మా, ఏమన్నా అడిగే ఉంటే అడుగు. ఈ పొట్టాడు ఇక్కడ ఎంతకాలం పనిచేస్తాడు? గురువు గారు మీరేం కంగారు పడకండి, అర్థమైపోతుంది. రేపటికల్లా వర్క్ అంతా తెలిసిపోతుంది. మీకు ఎంత ఇస్తారు? మీ రాసి ఏమిటమ్మా? ఎరకపేత రాసి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏం ఎరకపీత రాసి అంటే కర్కాటకం అంటారు దాన్ని. బొమ్మ చూసి చెప్పాను నేను. బొమ్మ చూసి చెప్పకపోతే కింద రాసి ఉంటుంది, అది చదివి చెప్పొచ్చుగా. నువ్వు చదువుకోవచ్చుగా. చెప్తాను. వదలరా. సరేనండి, ఇలా వద్దు గాని ఫోన్ కాలర్స్ చూసుకుందాం. ఎవరు మాట్లాడేది? అయ్య బాబాయ్, రాంగ్ నెంబర్ అండి, సారీ. రాంగ్ నెంబర్ కాదు సార్. జాతకాల కార్యక్రమంలో గురువు గారితో మాట్లాడడానికి ఫోన్ చేశారు కదా. అవునండి. గురువు గారు పక్కనే ఉన్నారు. గురువు గారు మాట్లాడండి. కాదండి, ముందు గేదెత్తిందేటండి ఫోను. చూసావా నీ టాలెంట్ ఎలా ఏడిసిందో? గేది కాదండి, ఇక్కడ కొత్త యాంకర్ జాయిన్ చేసాం. మీరు అడగండి గురువు గారు. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను చోడవరం నుంచి చేస్తున్నానండి. చాడవరం నుంచా? ఎక్కడ ఉంటావు చాడవరంలో? గాంధీనగర్ అండి. నువ్వే కదరా సుబ్బారావు నువ్వు? చిన్నప్పుడు శివుడు ముక్కు సిరి పెన్ సెట్టి వేసుకొని తిరిగేవాడు. వాడు ఎలా ఉంటే నీకెందుకే? వాడి గ్లామర్ రహస్యాలు ఇక్కడ అవసరమా? శివుడు ముక్కు సిరుగుడు ప్యాంటు. ఆ జాతకం మొత్తం నాకు తెలుసు. శివుడు కాచుకుంటూ రోడ్డు అంత తిరిగి. కూర్చో. తర్వాత ఫోన్ చూడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కొత్తపేట మండలం మూడేకూరు నుంచి మాట్లాడుతున్నాను అండి. మోడకుర్రు అచ్చి. ఎక్కడ మోడకుర్రు? రామాలయం పక్కనండి. రామాలయం పక్కన. అది మా అత్తగారు. కొట్టకో, నన్ను ముట్టుకోకు, చేతులు విరిచేస్తాను. అచ్చి, అది మా అత్తగారు. అని అత్తగారు ఊరైతే నన్నేం చేయమంటావు? అసలు ఎందుకంటే నన్ను ఎందుకు పిలిపించే? అందరితో ఆవిడ మాట్లాడుతుంటే నేను ఎందుకండి ఇక్కడ? లేదండి, గ్యాప్ లో రండి. అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటావు. రే మీరు కూర్చొని చెప్తాను. ఆ అడ్వర్టైజ్మెంట్ సీడీలు ఎక్కడ ఉన్నాయరా? తీయండి. సీడీ ఎక్కడుందిరా? వెతకండి. కంగారు పడకు, ఆ అడ్వర్టైజ్మెంట్ నేను చేసేస్తాను. అడ్వర్టైజ్మెంట్ నువ్వు చేస్తావా? తప్పమ్మా, అలా చేయకూడదు. చూడు, మంగ తయారు టిఫినీ సెంటర్, 7 తెల్లటి ఇడ్లీలు, అంత బాగుండవా? బుస్సునత్తే నూనెలో పస్సుని పొంగుద్ది. ఏంటమ్మా దిక్కుమాలిన అడ్వర్టైజ్మెంట్లు? మా సంత చివర ఉంటుంది ఇది మంగ తయారు టిఫినీ సెంటర్. మీ టిఫినీ సెంటర్ సందర్శ ఎవరన్నా చెప్పకూడదు ఇక్కడ. మంగ నాకు కోజ్ పెండు. గురుగారు, నెక్స్ట్ టైం వేరే కార్యక్రమానికి కుదురు గాని మీరు. నేను ఒకటి చెప్తాను, క్షేమంగా ఉంటుంది, చెప్పేది వినండి. వాస్తు ప్రకారం జాతక రీత్యా గావుకేక తీసేసి చౌకేక టీవీ ఛానల్ అని పెట్టండి, సరిపోతుంది. ఈ రోజు నుంచి ఈ జాబ్ నేను మానేస్తున్నాను. అయ్యో, అది కాదు కానీ వచ్చే సంవత్సరం నాకు బెస్ట్ న్యూస్ రిపోర్టర్ అవార్డు వస్తుందా? హలో సిఏ బాబా, ఈయన పీకేసి ఏం చేస్తా నాకు తెలీదు. తీసుకో. హలో, అది చెప్తానండి. సరే,
సార్ ఏంటి మిమ్మల్ని తీసి ఇవి పెట్టారంట. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా.